ఉందన్నమాట. అమ్మయ్య, మెడలో ఒంటరిగా చిక్కాడు. అయ్యా మధుసూదన్ రావు గారు, నేను మహారాజుని. అంతేలే, పిచ్చి మహారాజు. గుర్తుపట్టారా? నేను మీ గుమాస్తా గురునాథాన్ని. ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే గుంజీలు తీయిస్తా. గుర్తు రాకపోతే గుంజులు తీస్తా. గుంజులు తీ. ఇదో పిచ్చి మాలోకం, గుంజీలు కూడా తీసి చూపించాలి. ఇదిగో చెవులు ఇలా పట్టుకుని ఇలా తీయాలి. చెవులు ఇలా పట్టుకొని ఇలా తీయాలి. వదిలేండి. అలా చెప్తే వదలరు నాన్న. తాతయ్య ఇదిగో లాలీపాప్. అత్తయ్య గారు, మీరే మరీ ఒకండి. మావయ్య గారు త్వరలోనే కోలుకుంటారు. అదరాజీ. అమ్మా, నేను ఆయన షాపింగ్కి వెళ్ళొస్తాం. పదరా ఆదిత్య. నేను రాను, తాతయ్య నాటించాలి. మీరు వెళ్ళండి. అమ్మా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. మమ్మీ, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మగారు, ఈ రోజు ఏమనమంటారమ్మా? నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. అక్కాయ్ అక్కాయ్, ఏంటక్కాయ్ గొంతుకు అడ్డం పడిందా పచ్చి వెలక్కాయ్? అవును, పాపం బావగారికి పిచ్చెక్కిందంట కదా? అవును, మరి బావమరిదిని ఉసురు పెడితే ఊరికే పోతా ఎరా? మా కమ్మారిలా తగులుకుంది. గెట్ అవుట్. ఇంగ్లీషా? కట్టనే కొడతాంది. ఓకే, మీకు లక్షలు పోయినాయి, ఆ లక్షలతో పాటు మాకు కక్షలు మిగిలి. మరి నువ్వు లెట్ మీ టెల్, నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా. అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్లో వేలేసుకుని కామ్గా కూర్చున్నానమాట. అదే కనుక బయట ఉంటే మటలు చేసో, మానభంగాలు చేసో, దొంగతనాలు చేసో, దోపిడీలు చేసో, ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటుందా? 25 లక్షలు ఉంటది. కరెక్ట్. అంటే ఈ 4 సంవత్సరాలను నీ మూలంగా నేను ₹1 కోటి పోగొట్టుకున్నాను అన్నమాట. మరి ఎదుగా వెళ్తావా వెళ్ళవా? వెళ్తా. కాకపోతే నేను పోగొట్టుకున్న కోటి బదులు ఈ కొంప నాకు రాసిచ్చేసి ఎదబడ్డి పోతే పోయింది సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా. మనసు ఎన్నపోస. ఏంట్రా, నీకు నాస్తి ఇవ్వాలా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏ వద్దులే, నీ దగ్గర అట్టు పెట్టుకో, మనమే తీసుకుందాం లేరా. ఏంటి ఎట్టా అని ఆలోచిస్తున్నావా? దానికో లెక్క ఉంది. నాకు ఒక కొడుకున్నాడు, వీడు నాకంటే పెద్ద లుచ్చ. నీకు కూతురుంది, వీడికి దానికి లింక్ పెడతా. నాకు కూతురుంది, అదొక బచ్చ. నీకు కొడుకున్నాడు కదా, దీన్ని ఆడి మీదకి వాలేసిరుతా. అంతే, మొత్తం ఆస్తి నాకు, నీ పిచ్చి మొగుడు ఆస్తికి నీకు. యా ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తాన్రా. అక్కాయ్, నువ్వు అంటదానివి, పైగా ఆడదానివి. నువ్వు నా దారికి రాలేదనుకో, నిన్ను దారి తప్పించేస్తా. ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమో చూడు. నువ్వు తులసివనం అనుకుంటున్న ఈ కొంపని గంధవనం చేసేస్తా. ఐ సే గెట్ అవుట్.